హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ డైరీస్ విత్ జో. మీకు ఒక గ్రేట్ ప్లేస్ని పరిచయం చేయబోతున్నానండి. అదే మన విద్రాసత్వ టెంపుల్. విద్రాసత్వ టెంపుల్ కర్ణాటక స్టేట్లోని గౌరీబిద్నూర్కి, ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్కి మధ్యలో ఉంటుంది. ఈ టెంపుల్లో మెయిన్గా పూజించే దేవుడు అశ్వత్థనారాయణ స్వామి. ఈ టెంపుల్ మెయిన్గా నాగదోషానికి ప్రసిద్ధి చెందింది. ఎవరైనా నాగదోషం ఉన్నా ఆరు పిల్లలు పుట్టకపోయినా వాళ్ళు ఈ అశ్వత్థ టెంపుల్లో నాగదోష పూజ చేసి వారి దోషాలను పోగొట్టుకుంటారు. అలా కొందరి నాగదోష నివారణకు పూజతో పాటు నాగ విగ్రహాల ప్రతిష్ఠ కూడా చేస్తారు. అలా చేయడం వల్ల వారి వారి కష్టాలు బాధలు పోతాయని ప్రజల నమ్మకం. అలానే నాగదోషం ఉన్న అందరూ నాగ విగ్రహాలను ప్రతిష్ఠించాలని లేదండి. ఎవరి నమ్మకం తగ్గట్టు వారి పూజ చేసి ప్రతిష్ఠిస్తారు. కొందరు పూజ మాత్రమే చేస్తారు. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పుకోదగ్గ థింగ్ అశ్వత్థ చెట్టు. నాగదోషం ఉన్న వాళ్ళు ఆ చెట్టుకి దారాన్ని చుట్టి పూజిస్తారు. ఇంకా విద్రాసత్వ టెంపుల్ హిస్టరీకి వస్తే ఆ టెంపుల్ వెనుక చాలా కథలే ఉన్నాయండోయ్. అందులో ముఖ్యమైన దానికి వస్తే ఒకసారి మనమందరం భయపడే దేవుడు అదేనండి, మృత్యుదేవుడు అయిన యమధర్మరాజు. ఆయన మనిషిగా పుట్టాలని శపించబడతాడంట. సో యమధర్మరాజు విదురుడిగా పుడతాడు. ఈ విదురుడు ధృతరాష్ట్ర రాజ్యంలో ఒకరనమాట. సో తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో చాలా చావులు, రక్తపాతం జరుగుతుంది. అదంతా చూసిన విదురుడు బాధపడుతూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడంట, స్వామి దీనికి మోక్షమే లేదా అని. సో కృష్ణుడు అంటాడంట, అప్పుడు తీర్థయాత్రకు వెళ్ళు, నీకు మోక్షం కలుగుతుంది అని. అలా విదురుడు చాలా ప్లేసెస్ తిరిగి చివరకు విదురాసత్వంకి వచ్చాడంట. ఇది మాత్రేయ మహర్షి ఆశ్రమం. ఒకరోజు విదురుడు నదిలో స్నానం చేస్తుండగా ఒక మర్రి చెట్టు అనగా అశ్వత్థ చెట్టు మొక్క ఆ వాటర్లో కొట్టుకొని వస్తుందంట. సో అక్కడే ఉన్న మాత్రేయ మహర్షి విదురుడితో ఇలా అంటాడంట, నువ్వు ఆ మొక్కని పూజించు, అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని. సో ఆ తర్వాత ఇంకా విదురుడు ఆ మొక్కని నాటి పూజిస్తాడంట. ఆ పూజకి మెచ్చి అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురు ప్రత్యక్షమవుతారంట. ప్రత్యక్షమయ్యి విదురుడికి దర్శనమిస్తారు. సో అందువలన ఈ ప్లేస్కు విదురాసత్వం అని పేరు వచ్చింది. కానీ ఆ చెట్టు వర్షాల కారణంగా 2001లో పడిపోయినా కూడా ఆ చెట్టు ఆనవాళ్ళు అనేవి ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. దానికి పూజలు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దాటిన తర్వాత కొన్ని వేల నాగసర్పాల బొమ్మలతో నిండిన విగ్రహాలు ఉంటాయి. సో ఆ ప్లేస్ ఇప్పుడు అన్ని రకాల నాగదోషాలకి పరిహారం దొరికే ప్లేస్గా మారిపోయింది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఇక్కడ విద్రాసత్వ జాతర కూడా జరుగుతుంది. ఇక్కడ డైలీ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయండోయ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ థింక్ ఈరోజు ఒక మంచి ప్లేస్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్.